पंचामृतस्नानं समर्पयामि। पंचामृतस्नानान्तरे शुद्धोदकस्नानं शुद्धवालासमशुद्धवालो मणिवालास्मिनः स्वालोत्रानुभूरूपाः पार्जन्याः शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते वस्त्रान्ते अक्षतानि समर्पयामि। यज्ञोपवीतान्ते अक्षतानि समर्पयामि। केशरीं सर्वोदानां तामहो भवेश्रियं महान् गन्धाक्षतपुष्पाणिं समर्पयामि। ओम विनायकाय नमः। ओम गंगाराय नमः। अभ्याय नमः। सुपरिमलदिव्यधूपमाग्रापयामि। प्रत्यक्षदीपं दर्शयामि। धूपदीपान्तरे शुद्धोदकस्नानं समर्पयामि। समर्पयामि। पादप्रक्षालनं समर्पयामि। मुखे सूर्याञ्जनेयं समर्पयामि। नैवेद्यान्तरे सुवर्णदक्षिणताम्बूलभुङ्गीफलं समर्पयामि। मुखाय रुद्रश्चाग्निश्च प्राणाद्वायुर्दायितः। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जकी पार्वती पिता महादेव। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जकी पार्वती पिता महादेव। एकदंत दयावंत चार भुजाधारी। एकदंत दयावंत चार भुजाधारी। माथे पर तिलक सोहे मूस की सवारी। माथे पर तिलक सोहे मूस की सवारी। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जकी पार्वती पिता महादेवा। माता जकी पार्वती पिता महादेवा। अंधन को आंख दे तो थोड़े को आया। अंधन को आंख దిగుదాం దిగుదాం వాళ్ళందరూ దండం పెట్టుకున్న తర్వాత పంపించేసినట్టుంది వాళ్ళ పెద్ద ఇంటికి. తీసుకెళ్తూ మధ్యలో ఏ పక్షి పోరాడు రండి ఎవరో ఒకటి స్కందుడు అంటే షణ్ముఖుడు. షణ్ముఖుడు ఎన్ని తలలు ఉంటాయి? ఆరుముఖం కూడా అంటారు ఆయన తమిళనాడు. ఆయన గజాలు వెళ్ళలేడు కదా, పెద్ద సైజు చిన్న వాహనం ఎదుక. అందులో తల్లిదండ్రులుగా ప్రదర్శన చేస్తూ అక్కడే ఉండిపోతాడు. మొదటి ప్రదర్శన, రెండు ప్రదర్శనలు, మూడో ప్రదర్శన చేసేటప్పటికే కుమారస్వామి వస్తుంటే ఎక్కడెక్కడ చేసి వస్తున్నాడు, అక్కడెక్కడ ఇలాగ ఎదురొస్తూ ఉంటాడు, చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వచ్చేటప్పటికే ఆయన అంటాడు, అన్నయ్యకి అంతకంత శక్తి లేదు, ఆయనకి ఇచ్చారు కాబట్టి సంతోషం అని చెప్పి ఒప్పుకుంటాడు. అప్పుడు వినాయకుడు పెద్దలు అవుతాడు. అన్నాడు కాదు, మన తెలంగాణ భాష కాదు కాదు, స్టోరీలో తెలుసుకున్న తర్వాత
ఫస్ట్ కుమారస్వామి, 2 వినాయకుడు. వినాయకుడు వేదాంత పోషిస్తారు, అంత దాంట్లో పెద్దవాడు. 3 ప్రదర్శనాలు ఎందుకు చేస్తారు? ఆయన తల్లిదండ్రులు చూడు 3 ప్రదర్శనాలు చేశాడు కాబట్టి 3 ప్రదర్శనాలు ముల్లోకలు తిరిగి వచ్చారని చెప్తారు. ఎవరు చెప్పలేదు మరి. ఎవరు పెద్ద చెప్తే ఎవరు చెప్పారా? చెప్తా వినాయకుడు 3 ప్రదర్శన క్వశ్చన్ కాదు, దాని భాగం. సరే చూద్దాం, లేదా బాగండి మళ్ళీ. పొట్టి తల్లి నువ్వు చెప్పొచ్చు కదా, నీకు వచ్చు కదా. భారత్ మాతాజీ ఓకే. ఇప్పుడు నవ్విస్తారు. ఆయన చూడు. భారత్ మాతాజీ. నేను ఓన్లీ వీడియోనే, ఫోటోలు ఎవరు తీస్తారు? భారత్ మాతాజీ. పన్నెండు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. రాంగ్, అందరిది రాంగ్. అందరిది రాంగ్. భారత్ మాతాజీ. ధృవ సాటిస్ఫై వచ్చేసింది. అవన్నీ చెప్పొద్దు, నువ్వు అవన్నీ మాట్లాడు.